నమస్కారం వెల్కమ్ టు NS5 న్యూస్ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నేడు మల్కాజ్గిరిలోని వాణినగర్లో హనుమాన్ దేవాలయంలో వేద బ్రాహ్మణులచే హనుమత్ విజయోత్సవ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. భక్తులు రామనామం జపిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. తదుపరి మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ, ఆశీర్వాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల భక్తుల ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా ఇక్కడ కొలువై ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి మాసంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామని అర్చక స్వామి తెలిపారు. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామికి ప్రతి సోమవారం పంచామృతం, ఫలపుష్పములచే భక్తులచే అభిషేకం జరుపుతామన్నారు. ఈ దేవాలయంలో ప్రతి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శివరాత్రికి అభిషేకం, శ్రీరామనవమికి కళ్యాణం, దేవి నవరాత్రులకు వేడుకలు, కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ రామకృష్ణ రామిశెట్టి, సభ్యులు విష్ణుకుమార్, రామకృష్ణ యాదవ్, సురేష్ కుమార్, శ్రీనివాస్, రవిచంద్ర, చంద్రమోహన్లు పాల్గొన్నారు. ఇప్పుడు కోరికలు రాయించినట్టయితే ఒక కోరిక అమ్మవారి యొక్క సమక్షం లోపల నెరవేరుతుంది. అదేవిధంగా కాశీ విశ్వనాథునికి ప్రతి సోమవారము పంచామృతముల చేత, నానా విధములైన పండ్ల రసముల చేత భక్తుల చేతి అభిషేకం చేయించడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీరామనవమి కార్యక్రమోత్సవం, శివ కళ్యాణోత్సవము, అమ్మవారి యొక్క దసరా నవరాత్రి కార్యక్రమాలు, కృష్ణుని యొక్క మురళీకృష్ణ స్వామి యొక్క జన్మాష్టమి కార్యక్రమాలు, ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో శ్రద్ధతో, భక్తితో, భావనతో భక్తజన సందోహం మధ్యలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. పొంగు బంగారమై యొక్క ఏ కోరికని కోరితే ఆ కోరికలు నెరవేర్చేటువంటి దేవతలందరూ కూడా ఈ మారుతీనగర్ మల్కాజ్గిరిలో వెలిసి ఉన్నారు. కావుట భక్తులందరూ కూడా యొక్క స్వామివారి ఆలయానికి వచ్చి దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని భగవంతుని ఆశీర్వచనాలు పొందగలరని మా యొక్క మనవి. అదేవిధంగా ఆలయ ఈవో గారు శ్రీనివాస్ గారు మరియు శ్యాంప్రసాద్ శర్మ గారు మరియు ఆలయ ధర్మకర్తల మండలి ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా యొక్క దేవాలయానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ యొక్క కార్యక్రమాలు దిగ్విజయపరుస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీ ఆలయ ధర్మకర్తల మండలి మరియు రామకృష్ణ నాయుడు గారు మరియు విష్ణుమూర్తి గారు మరియు నుత్సు రామకృష్ణ యాదవ్ గారు మరియు కిరణ్ కుమార్ గారు, శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ యొక్క దేవాలయానికి వచ్చి భక్తులందరినీ కూడా తీసుకుని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దేవాలయంలోనే ఉండి ప్రతి శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణాత్మకం ప్రభూషాంతం రామదూతం నమామ్యహం. భక్తులకు మనవి, కొన్ని వందల సంవత్సరాల క్రితము శ్రీ మారుతీనగర్ ఆంజనేయ స్వామి దేవాలయం మల్కాజ్గిరిలో గల స్వయంభూగా వెలిసినటువంటి ఒక ఆంజనేయ స్వామి వారికి ఈ రోజున హనుమత్ విజయోత్సవ కార్యక్రమ సందర్భం లోపల ఉదయము గణపతి పూజ కార్యక్రమం జరిగినది. ఆ తర్వాత పుణ్యవాచనము, స్థలశుద్ధి, స్వామివారికి 121 లీటర్ల ఆవుపాల చేత అభిషేక కార్యక్రమము మరియు నానా విధములైనటువంటి పండ్ల రసాల చేత పెరుగు, పాలు, తేనె, నెయ్యి, చక్కెర, చెరుకు రసము, పళ్ళ రసాల చేత అభిషేకం చేయడం జరిగినది. తర్వాత భాగం లోపల స్వామివారికి అనేకమైనటువంటి నానా విధములైనటువంటి పుష్పాలంకరణ, పత్రాలంకరణ, తమలపాకుల పూజ, వడమాలలు, అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా జరిపించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమత్